హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మంగళ శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు, కారణం ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనం మంగళవారము శుక్రవారము ఎవరికైనా డబ్బు ఇవ్వడము లేదంటే తీసుకోవడానికి సంకోచిస్తుంటాము. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రి పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు బూజులు కూడా దులపరు. కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ 2 రోజులు డబ్బులు ఇవ్వటం కానీ, అమ్మాయిని పంపించటం కానీ చెయ్యరు. తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. ఇందులో శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా. వాటిని తీసి ఆ శ్రీలక్ష్మికి ఎందుకు ఆ రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులపరు. మనము మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వటం మంచిదా చెడ్డదా తెలుసుకుందాం. సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నం. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే. అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది. ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళవార శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు. ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి. ఏది ఏమైనా అప్పు ఏదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః.